హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజీ. మొత్తానికి మనం అనుకున్న న్యూస్ అయితే వినేసాం. అదేంటంటే డిఎస్సి నోటిఫికేషన్ మీరు వినే ఉంటారు. మార్నింగ్ ఏంటంటే మొత్తానికి మార్చి నెలలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని విద్యాశాఖ మంత్రి తెలియజేశారు. ఇదైతే కన్ఫర్మ్ ఇంకా ఓకేనా. ఎస్సీ నివేదిక కూడా కొలిక్కొచ్చేసింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈ మంత్ ఎండింగ్కి అయిపోతున్నాయి. సో ఆ రెండు ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోయి మార్చి నెలలో నోటిఫికేషన్, అలాగే జూన్ నెల నాటికి అంటే స్కూల్స్ మళ్ళీ తెరిచే నాటికి పోస్టింగ్ ఇచ్చేస్తామని ఒక క్లారిటీ అనేది మళ్ళీ ఇచ్చారు. సో ఇంకా మనం లేట్ చేయకూడదు. ఇంకా లేట్ చేసామంటే మనమే నష్టపోతాం. కాబట్టి నేను లైవ్లు పెడుతున్నాను కదా, లైవ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కొంచెమైనా సిలబస్ కంప్లీట్ అవుద్ది. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే ఓకే, వాళ్ళంతటా వాళ్ళు చదువుకుంటే వెల్ అండ్ గుడ్. కానీ ఎవరైనా చదివిస్తే బాగుంది అనుకున్న వాళ్ళు లైవ్లో పార్టిసిపేట్ చేయండి. నేను లైవ్ టెస్ట్ పెడుతున్నాను. ఈ రోజు నుంచి టెన్త్ బయాలజీ ఓల్డ్ బుక్ ఉంటుంది కదా, న్యూట్రిషన్ లెసన్ ఉంటుంది. ఆ లెసన్లోని 2 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ లెసన్ ఈరోజు 10 డేస్లో సండే ఒక్కరోజే ఉండదు, మండే నుంచి సాటర్డే వరకు లైవ్లు పార్టిసిపేట్ చేసి మధ్యాహ్నం 2 గంటలకి సైన్స్ కంటెంట్. 10th తర్వాత బయాలజీ వాళ్ళైతే ఎస్ఏ బయాలజీ వాళ్ళకైతే ఇంటర్ కూడా స్టార్ట్ చేస్తాను. నేను అసిస్టెంట్ బయాలజీ కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ పిఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నైట్ పెడుతున్నాను. నైట్ కొత్త టెక్స్ట్ బుక్లోని సిలబస్ ప్రకారం 3rd చాప్టర్లోకి వచ్చేసాం. అప్పుడే 2 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి కదా. రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు కొంతమంది, వెరీ గుడ్. అయితే నైట్ 9కి అనమాట. డైలీ మండే నుంచి సాటర్డే వరకు, సండే ఒక్కరోజు సెలవు ఓకేనా. కొన్ని డేస్లో ఇది కూడా అయిపోద్ది. 3rd చాప్టర్లో ఉన్నాము, ఇంకా 6 చాప్టర్స్ కదా, ఇది అయిపోద్ది. అయిపోయిన తర్వాత సైన్స్ కంటెంట్ స్టార్ట్ చేస్తాను ఓకేనా. నేను సైన్స్ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి సైన్స్ మీద ఫోకస్ చేస్తున్నాను. ఎస్జిటి వాళ్ళైనా అసిస్టెంట్ వాళ్ళైనా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అలాగే సైన్స్ కంటెంట్ యూజ్ అవుతుంది. 10th బయాలజీ దాకా యూజ్ అవుతుంది. అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకైతే ఇంటర్ కూడా బాగా యూజ్ అవుద్ది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో ఓకే. ఈ వీడియో హెడ్డింగ్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుద్ది. బ్లూ కలర్ లింక్ టచ్ చేసి అప్పుడు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డైలీ అనౌన్స్మెంట్స్ ఇస్తాను. డైలీ ఈరోజు ఈ లైవ్ టైమింగ్స్ ఇవి, డైలీ అవే టైమింగ్స్ ఉంటాయి, ఇస్తాను. అలాగే త్వరలో ఒక 1 వీక్లో, మ్యాక్సిమం 1 వీక్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా మార్నింగ్ లైవ్ స్టార్ట్ చేస్తాను. సో 3 లైవ్స్ ఉంటాయి, జీకే అండ్ సైన్స్ కంటెంట్ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. అది అయిపోయిన తర్వాత దాని ప్లేస్లో మెథడాలజీ, సైన్స్ మెథడ్ ఓకేనా. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీరు చదువుకోండి, ఎక్స్ట్రా సబ్జెక్ట్ మీరు చదువుకోండి. అలాగే నేను పెట్టే టెస్ట్లో ఏంటంటే మీరు ఎంతవరకు చదివారనేది టెస్ట్ చేయడం అనేది జరుగుద్ది. నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ కామెంట్ రూపంలో ఇస్తారు. కాబట్టి మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఎవరు ఎలా చదువుతున్నారు, ఎంత ఫాస్ట్తో ఉన్నారనేది కూడా, కాంపిటీషన్ కూడా అర్థమవుతుంది. చాలా ఫాస్ట్గా ఆన్సర్స్ ఇస్తున్నారు. నేనే ఆశ్చర్యపోతున్నాను. నేనే ఫాస్ట్గా, అసలు ఎవరైనా అడిగితే అంత ఫాస్ట్గా పెట్టలేనేమో. లైవ్లో అంత ఫాస్ట్గా ఆన్సర్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దగ్గరగా వచ్చి జాబ్ కోల్పోయిన వాళ్ళందరూ కూడా యాంగ్జైటీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఇలాగే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. డిఎస్సి దాకా మీ తోడుంటాను. నేను ప్రిపేర్ అవుతాను, మీరు ప్రిపేర్ అవ్వండి ఓకేనా. ఈ న్యూస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత మార్చ్ 15th వీలైతే 15th ఆర్ మార్చ్ నెలలో ఇంకా నోటిఫికేషన్ పడిపోద్ది. జూన్ నెలాఖరికల్లా మనకి పోస్టింగుల్లో ఉంటాం ఓకేనా. బాగా చదివితే, హార్డ్ వర్క్తో చదివి బాగా సిలబస్ కంప్లీట్ చేసి చదివితే పోస్టింగుల్లో ఉంటాం, లేదంటే మళ్ళీ మధ్యస్థంగానే ఉంటాం. నాకైతే ఓపిక లేదు, ఇంకా తాడో పేడో తేల్చుకుంటాను. ఇంకా బుక్స్ పట్టుకుని తిరిగే ఓపిక అయితే నాకు లేదు. ఈ బుక్స్తోనే ఉంటున్నాను రోజంతా. పిల్లల మీద కానీ, ఫ్యామిలీ మీద కానీ, ఫంక్షన్స్ మీద కానీ, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా హ్యాపీగా మనస్ఫూర్తిగా ఉండట్లేదు. సో తాడో పేడో తేల్చుకొని ఇంకా చదువు అనేది పక్కన పెట్టేద్దామని అనిపిస్తుంది. మీకు కూడా మీలో కూడా నాలాంటి కండిషన్ చాలామందికి ఉండొచ్చు. సో ఇన్ని పోస్టులు ఎప్పుడు రావు. అలాగే లాస్ట్ ఛాన్స్ వాళ్ళకి, నాలాగా లాస్ట్ ఛాన్స్ వాళ్ళకి చాలా ఇదైతే గొప్ప అవకాశం. సో బాగా చదవండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.